హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. పంజాబీ డ్రెస్ పై టాప్ ఈజీ వేలో ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ అండ్ ప్రాసెస్లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకునేలా ఉంటుందండి ఈ వీడియో. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అయితే లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కటింగ్లోకి ఫస్ట్ అయితే మనము ఇలా లైనింగ్ పీస్ ఫస్ట్ తీసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలా ఫోల్డింగ్స్ అనేవి వేసుకుంటామో సేమ్ అలానే ఇదైతే 4 లేయర్స్ మీద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ చేసుకోవాలి. చూసారు, ఇక్కడ వచ్చేసి నేను 4 లేయర్స్ మీద వేసుకున్నాను. ఓపెన్స్ అనేవి మన ముందుకు ఉండాలి, ఓపెన్ లేని వైపు వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఏ డ్రెస్ పెట్టి కటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డ్రెస్ని అయితే మెజర్మెంట్ డ్రెస్ని తీసుకోవాలి. నేనైతే ఇలా మెజర్మెంట్ డ్రెస్ తీసేసుకొని ఇలా మనము ఖర్చులు ఉన్న వైపు ఇలా బయటికి తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ మీద, అంటే మనము ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసినప్పుడు 4 ఫోల్డింగ్స్ అవుతాయి కదా. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనేవి 4 ఫోల్డింగ్స్ మీద ఇలా అవుతాయి. ఇలా పెట్టేసుకొని మనం సమానంగా సర్దుకొని ముందుగా లైనింగ్ పరుచుకున్నాం కదా, ఆ లైనింగ్ మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓపెన్ లేని వైపు వచ్చేసి మనము డ్రెస్ కూడా పెట్టుకోవాలి. ఓపెన్ లేని వైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు ఓపెన్స్ పెట్టుకోవాలి. ఇలా డ్రెస్ అంతా పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ డ్రెస్ సేమ్ ఎలా ఉందో ఖర్చులు ఎలా ఉన్నాయో అక్కడికి మనము ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది ఎక్కడికి ఉంది, అండ్ నడుం లూజ్ అనేది ఎక్కడికి ఉంది, అండ్ కట్స్ అనేవి ఎక్కడికి ఉన్నాయి అక్కడికి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది యాజ్ టీజ్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మెజర్మెంట్ డ్రెస్ని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇలా డ్రా చేసుకున్న దాన్ని నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. అదేనండి, షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. అండ్ మనము షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి మనకి మెజర్మెంట్ దానికి ఎలా ఉందో యాస్టీది వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం చంక డౌన్ అనేది ఇక్కడ మనం ఫస్ట్ మెజర్మెంట్ దాన్ని బట్టి ఎలా డ్రా చేసుకున్నాము దానికి 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టాను. కొంచెం కిందకైతే ఉందండి, అందుకని చెప్పేసి నేను కొంచెం సరి చేసి ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఆర్మ్ రౌండ్ అనేది ఇలా స్కేల్ ఉంటే స్కేల్తో గీసుకోండి, లేకపోతే మనము బ్లౌజ్కి ఎలా ఆర్మ్ లూజ్ రౌండ్ గీసుకుంటామో సేమ్ అలానే దీనికి కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే దీనికి 29 ఇంచెస్ అండి. అలానే ఇక్కడ వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కలిసి 30 ఇంచెస్ కొంచెం లూజ్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేనైతే లూజ్ పెట్టేసి మార్కింగ్ వేశాను. ఇప్పుడైతే మనము మొత్తం ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. నెక్ దగ్గర నుంచి చంక దగ్గరకు ఒక పాయింట్, అండ్ మిడిల్ పార్ట్లో ఒకటి, అండ్ నడుము దగ్గర ఒకటి, ఈ 3 పాయింట్స్ అనేది మనము మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ దగ్గర మనకి 7.5 ఇంచ్ వచ్చింది అనుకోండి, 7.5 ఇంచ్ పెట్టుకుంటాం. నడుము దగ్గర అదే మిడిల్ పాయింట్లో వచ్చేసి మనము 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 7.5 పెట్టుకున్నాం కదా పైన, 7 ఇంచెస్ మధ్యలో పెట్టుకోవాలి. అండ్ నడుము దగ్గరకు వచ్చేసరికి కట్స్ దగ్గరికి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 7.5 ఇంచ్ వచ్చింది కదా, 8.5 ఇంచ్ పెట్టుకోవాలి. పాయింట్ వచ్చేసి నడుము దగ్గర అని చెప్పాను కదా, నడుము దగ్గర 8.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 8.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని అక్కడి నుంచి కిందకి స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసేసుకోవాలి. అది వచ్చేసి అక్కడి నుంచి మనము కట్స్ అనేవి ఇస్తాం. పంజాబీ డ్రెస్ కాబట్టి సైడ్ కట్స్ వస్తాయి. ఇప్పుడు మనము చెస్ట్ లూజు, హిప్ లూజు అండ్ నడుము లూజు ఈ 3 చూసుకొని మనం మార్కింగ్ వేసాం కదా. చెస్ట్ లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గరికి మనము 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నడుము దగ్గరకు వచ్చేసరికి మనము 1 ఇంచే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నడుము దగ్గర కట్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచే పెట్టుకుంటే మనకి ఆ కట్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకి 1 ఇంచే సరిపోతుంది. ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా అనేది రాకుండా ఉంటుంది, అండ్ ముడతలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి మనకి 1 ఇంచ్ చాలు. అది స్ట్రైట్ లైన్ అనేది కిందకల్లా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ రౌండా, ఏ నెక్ మీకు అవసరమైతే ఆ నెక్ అయితే డ్రా చేసుకోండి. నాకైతే ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్కి దాంట్లోనే రెడీమేడ్గా వర్క్ అయితే వచ్చేసింది. దాన్ని అయితే మనము మగ్గం వర్క్కి ఎలా రౌండ్ తిప్పుకుంటామో సేమ్ అలా నెక్ కట్ చేయకుండా నేనైతే దాన్ని అయితే తిప్పేసుకుంటా. అందుకని చెప్పేసి నెక్ అయితే కట్ చేయట్లేదు, బ్యాక్ నెక్ ఓన్లీ బ్యాక్ నెక్కే కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనము డ్రా చేసుకున్న దాన్ని అయితే కట్ చేసేసుకుందాము. ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు కదా, ఆ నెక్ వచ్చేసి మనము షోల్డర్ విడ్త్ దగ్గర, అదే షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అక్కడికి మనం ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మొత్తం కట్ చేసేసుకున్నాక
నడుం దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. అలా ఎందుకు ఇచ్చుకోవాలంటే అక్కడ అనేది మనము కట్స్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడికి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్స్ అనేవి వేసిన తర్వాత కట్స్ అనేవి స్టిచ్ చేస్తాము. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇలా మనము తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు తీసుకుంటాం కదా, మనం బ్లౌజెస్కి ఎలా లోతు తీసుకుంటామో సేమ్ అలానే ఈ డ్రెస్సెస్ కూడా లోతు తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. పంజాబీ డ్రెస్ అయితే 12 సంవత్సరాల పాపకు అనమాట. ఇక్కడైతే నేను లోతు వచ్చేసి 1/2 ఇంచే తీసాను. ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు కూడా నేనైతే ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి కదా, ఆ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవట్లేదండి. స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే కట్ చేయకుండా ఇప్పుడు మెయిన్ పీస్ అయితే తీసుకోవాలి. మెయిన్ పీస్ వచ్చేసి నాకు రెడీమేడ్గా వర్క్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్కి అయితే చూడండి, ఇక్కడైతే రెడీమేడ్గా వర్క్ వచ్చింది కదా, దీన్నైతే నెక్ మనము స్టిచ్ చేసేటప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ పీస్ కట్ చేయని అవసరం లేదండి. ఇలా రెడీమేడ్గా వచ్చినప్పుడు మనకి నెక్ కొంచెం బ్రాడ్గా వస్తుంది, లేకపోతే చిన్నదిగా వస్తుంది, లేకపోతే ఇంకా పెద్దదిగా వస్తుంది. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియో కటింగ్ వీడియో వరకే పెడుతున్నాను. ఇప్పుడైతే మనము ఇలా మెయిన్ పీస్ పెట్టేసుకొని దీని మీద ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ పీస్ పెట్టేసుకొని మనము ఇలా లైనింగ్ పీస్ దీని మీద వేసేసుకొని మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోలేదు కదా, హ్యాండ్స్ కూడా రావాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మనము క్లాత్ సరిపోయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. లేకపోతే మనకి క్లాత్ అనేది మన దగ్గర ఉండదు కదా, అలాంటి క్లాతే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాంటి మనకి మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది, కొంచెం తక్కువగా వస్తుందండి. ఇలా తక్కువగా వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ పెట్టి కూడా ఇలా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ అయితే ఎల్బో సింపుల్ పాఫ్ పెట్టమన్నారు. ఎల్బో వరకే వస్తాయన్నమాట. అంటే ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టేసి దీనికైతే సింపుల్ పఫ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. దీన్ని కూడా మనము ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మన కింద స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. కింద 2 లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి పైకి వచ్చేసి మనము హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో అక్కడికి మనము ఒక లైన్ అనేది పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఒక స్ట్రైట్ లైన్ అనేది చంక వైపు కూడా స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ పైకి వచ్చేసి ఎల్బో సింపుల్ పఫ్ అని చెప్పాను కదా, పఫ్కి వచ్చేసి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది ఇక్కడ డ్రా చేసుకుందాము. ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి నేను 2.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకొని అండ్ హ్యాండ్ లూజ్ ఇలా పెట్టేసుకొని అండ్ 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడైతే పైన ఎల్బో సింపుల్ పఫ్ కోసం ఇలా బాక్స్ టైప్లో పైన 3 ఇంచెస్కి నేను డ్రా చేసుకున్నాం కదా, ఇలా బాక్స్ టైప్లో డ్రా చేసుకొని మనం ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఎల్బో సింపుల్ పఫ్ హ్యాండ్ కట్ చేయడము. ఈ హ్యాండ్ కట్ చేయడం దీంట్లో అర్థం కాకపోతే నా ఛానల్లో ఫుల్ వీడియో పెట్టున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.